న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తొర్రూరు మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు నిరసన. జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం. ఎరువులపై రవాణా ఛార్జీలు తగ్గించాలి. ఎరువుల షాపుల డీలర్లు షాపులు బంద్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ దగ్గర నెల రోజుల నుండి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం లేదని నిరసనకు దిగిన రైతులు. నెల రోజుల నుండి ఎండలో పనిచేస్తున్నాం, మేము చావాలా అంటూ పోలీసులపై తిరగబడ్డ రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్భతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బేగరి అనంతయ్య ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లాపురం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బేగరి అనంతయ్య, జింకల సంతోష్, ఎక్కిలి రామచందర్, కోడిచెర్ల బాబు, బక్క రాజేందర్ రెడ్డి, పోలీస్ ప్రభాకర్ రెడ్డి, మంగళి వీరేశం, ఇందూరి చంద్రయ్య, బోయిని నాగయ్య, బేగరి ఎల్లయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఆనందన గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆనంద గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం. వర్ధిల్లాలి. జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ విభాగంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. భారీ బృందాలతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు 8 బృందాలు 60 మంది అధికారులతో పట్టణంలోని పలు వార్డులు, కాలనీలో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. భవనాల అసెస్మెంట్లు, పన్ను విధింపులు అవకతవకలు జరిగాయనే ఆరోపణపై అధికారులు దృష్టి సారించారు. నేరుగా భవనాల వద్దకు వెళ్లి కొలతలు తీస్తూ రికార్డులతో పోల్చి పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైనా పన్ను ఎగవేత, తప్పుదారి పట్టించే అసైన్మెంట్లు, అధికారుల నిర్లక్ష్యం లేదా అక్రమాలు ఉన్నాయనే కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజిలెన్స్ బృందాల తనిఖీలతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొలవేణి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంతో పోరాడి పార్టీని స్థాపించి 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగించారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మళ్లీ కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్లపల్లి రవీందర్, వీర్ల లక్ష్మి, సంగం శ్రీనివాస్, పులి సందీప్, పల్లపు మల్లేష్, వేముగంటి సాయి, సంగం అశోక్, జ్ఞానేశ్వర్, మధు, వెంకన్న, భీరయ్య తదితరులు ఉన్నారు. ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రతి అవ్వ తాతలు కూడా పింఛను డబ్బులు చేస్తామని ఆశ చూపి ఎదుగా చాపల కదా ఏరేసి గాలం పెట్టినట్టు ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కటి ప్రజలను ఏదో మాటలు చెప్పి మాయల క్యారెట్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఓకే, మీరు ప్రభుత్వం ఏర్పడి మంచిదే, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు చేయరంటే ఎవరు చేయడం లేదు. రుణమాఫీ చేస్తాను, అసలు కనీసం నాకు కూడా రుణమాఫీ కావాలి. చాలా మంది గట్రా రుణమాఫీ కావాలి. 100% రుణమాఫీ అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. 100% రుణమాఫీ ఎక్కడైంది? 2 lakhs ఏవో అన్నాడు. మీరు 2 lakhs ఏవో అంటే నేను బయట తీసుకొచ్చి మేము బ్యాంక్ లోన్ కట్టినాం. ఇప్పుడు కూడా మాకు రెన్యువల్ కాలేదు, అమౌంట్ రాలేదు. అట్లా నాలాంటి బాధితులు ఎందులో మంది ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళీ రైతు బంధు కూడా అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత పెద్ద కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఏ రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం వెనుకాడకుండా రైతు బంధు రైతుల పక్షాన నిలబడిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. 24 గంటలు ఉచిత రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెనకటి కాలం గుర్తుకొచ్చి మళ్ళీ తెల్లందాకా పోయి కరెంటు పెట్టే రోజులు వచ్చినాయి. దయచేసి పబ్లిక్ అందరూ మేము 2 చేతులు జోడని చెప్పేది ఒకటే, మా సైనికులందరం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మరొక్క మారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సీట్లో కూర్చోబెట్టే విధంగా, సతీష్ కుమార్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసే విధంగా మీ అందరం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తామని మా గ్రామం పక్షాన ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి మా గ్రామ యువకులు కానీ మా పార్టీ నాయకులు కానీ వెందంటే ఉన్నారు. ఎప్పుడు కూడా మంచి ఓట్లే వచ్చినాయి. మరోమారు కూడా ఎలక్షన్లలో మా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారని, సతీష్ కుమార్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని మళ్ళీ అధికారులు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అందరికీ 26వ వసంత శుభ. ఎరువులపై రవాణా ఛార్జీలు తగ్గించాలని, లింకులు లేకుండా యూరియా కాంప్లెక్స్ ఎరువులు డీలర్లకు అందించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేగుంట మండలంలో ఉన్న సోమవారం ఎరువుల షాపుల డీలర్లు షాపులు బంద్ చేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎరువుల ఉత్పత్తిదారులు రవాణా ఛార్జీల భారం మోపడం వల్ల రైతులకు ఎంఆర్పీకి ఎరువులు విక్రయించే పరిస్థితి లేకుండా పోయిందని, లింకులు పెట్టి ఎరువులు ఇవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎరువుల డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు మెదక్ రాములు, ఉపాధ్యక్షులు మిరపకాయ వెంకటేశం, శ్రీకాంత్ యాదవ్, గంపరాజు, ప్రశాంత్, గంగాధర్, యాట బాలకృష్ణ, బోయిని స్వామి, మహేష్, ఉప్పాల వెంకటేష్, నాగరాజు, రవి, రాజు, ప్రశాంత్, రాకేష్, రాజలింగం, సంజీవ్, అవినాష్, మధు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అదనంగా మేము లాస్ అయ్యి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే దాంతోపాటు కంపెనీల వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా లింకులు పెడుతూ మాకు మేము అమ్మేదానికంటే కూడా రైతులకు సరిపోయిన దానికంటే కూడా మేము అడిగే ఎంత క్వాంటిటీ కావాలో దానికంటే కూడా డబుల్ క్వాంటిటీ ఇచ్చి మాకు లింక్ తోటి ఇస్తున్నారు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. యూరియా బస్తా వల్ల కూడా మేము 30 రూపాయలు 20 రూపాయలు అదనంగా నష్టపోతున్నాం రైతుకి ఇవ్వడం వల్ల. దాన్ని కంపెనీ వాళ్ళని కట్టడి చేసి ప్రభుత్వం వెంటనే దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా చేగుంట మండలం మేము పట్టే రాష్ట్ర సభ్యులందరం ఏకకంఠంగా మేము ఆమోదించడం జరిగింది. ఒకసారి మీరు అనుకొని సిరిసిల్లలోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వార్డు అధ్యక్షుడు పంతం శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేయగా వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, పూర్ణచందర్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, వార్డు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల పల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, కష్టాలను చూసి చెల్లించినటువంటి మన కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే మనకు
మన వాటా మనకు సంబంధించినటువంటి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనేవి దక్కుతాయి అనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి నేటికి 26వ సంవత్సరం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మనం సిరిసిల్లాలోని మన 17వ వార్డులోని క్లేబరడ వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం మనందరూ తెలిసిందే. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో అటు సంక్షేమంలో అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ స్థానంలో ఉంచినటువంటి ఘనత మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాగే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎన్నో ఆశలతో ఎన్నో హామీలు దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత వాటన్నింటినీ కూడా అడ్డెక్కించి ఈ ప్రజలను మోసం చేసినటువంటి నయవంచనటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి పొందబెట్టి మనం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. బొల్లారం డివిజన్లో శనివారం రాత్రి డంపింగ్ యార్డ్లో చెత్త కాల్చివేతతో ఎగిసిపడుతున్న దట్టమైన పొగలు. రామ్కి సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్తను తరలిస్తుండగా స్థానికంగా ఉన్న చెత్తను కాల్చివేస్తుండగా దట్టమైన నల్లని పొగ చుట్టుపక్కల వ్యాప్తి చెందడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుసుకున్న సిబ్బంది అక్కడికి వచ్చి నీళ్లతో తడిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్కు తీసుకొచ్చి మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే రామయంపేట సిఐ వెంకటరాజు గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని దర్యాప్తు కొనసాగుతుందని సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగాయి.
ఈరోజు ఉదయం సుమారు 4:50 టైంలో ఒకటి కాల్ వచ్చింది మాకు. మాసాయిపేట ఈ బొమ్మారం జంక్షన్ ప్రాంతంలో ఒక ట్రావెలర్ బస్సు కాలిపోతుందని చెప్పేసి కాల్ వచ్చింది. డెడ్ కాల్ రావడంతో మేము అంతా మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు కాలిపోతుంది. ఇంతలో ఫైర్ స్టాఫ్ కూడా రావడం జరిగింది. దీన్ని మంటలు ఆర్పడం జరిగింది. దీన్ని ప్రాథమికంగా విచారించినప్పుడు చంద్రశేఖర్ అనేట ఆయన హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఆ బస్సు రిపేర్ కోసం మెదక్లో వేయడం జరిగింది. అది రిపేర్ నుంచి హైదరాబాద్ రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ మంటలు అంటుకున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేశారో ఆ డ్రైవర్ కానీ ఆ డ్రైవర్తో పాటు ఉన్నాయన కానీ ఇప్పటిదాకా డైరెక్ట్ కాంటాక్ట్ కాలేదు. వాళ్ళని పూర్తిగా విచారించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తి వివరం తర్వాత వెల్లడిస్తారు. నష్టం జరగలేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లోపల చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనుషులు ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని గంట సేపు ట్రాఫిక్ ఆపితే ఎట్లా? రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై హారన్లు కొట్టి వాహనదారుల నిరసన. ఓవైపు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అంటూ అబద్ధపు ప్రకటన ఇచ్చి మరోవైపు ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం. ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో రేవంత్ రెడ్డి వివాహ దిశ కార్యక్రమాలకు వస్తున్నాడని గంటకు పైగా వాహనాలను నిలిపివేశారని ప్రజల ఆగ్రహం. దీంతో హారన్లు కొట్టి నిరసన తెలిపిన వాహనదారులు అత్యవసర పనుల్లో బయటకు వెళ్లే వారి పరిస్థితి రోజు దయనీయంగా మారిందని మండిపడుతున్న ప్రయాణికులు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి నిత్యం పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్తుంటే పోలీసులు వాహనాల్ని గంటలు ఆపుతున్నారని వాహనదారుల ఆగ్రహం. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. రెస్పెక్ట్ ఇచ్చే సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. ఇంత ఘోరమా? గంటలు అడుగుతున్నారు కదా, మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామవత్ రవీంద్ర కుమార్ మరియు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి వారు మాట్లాడారు. ఈరోజు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ జిల్లా అగ్రనాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, నగరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని గ్రామాలలో కూడా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మరి పార్టీ ప్లీనరీకి సంబంధించిన డెలిగేషన్ సమావేశం కూడా అక్కడ గౌరవ మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా జరగబోతూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి 9.5 సంవత్సరాలుగా ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారు
మరి ఈరోజు మరి అధికారంలో లేకపోయినా మరి మాయమాటలు అబద్ధ ప్రచారాలతో అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరంలోనే మరి అట్టర్లీ ఫ్లాప్ అయింది. ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఆనాడు ఏదో మరిమాలిన హామీలన్నీ ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చకపోగా వారు మాట్లాడే భాష కానీ లేకుంటే రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే పద్ధతుల్లో వారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, మళ్ళీ వారి పరిపాలన ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సందర్భం ఈరోజు ఏర్పడ్డది. ఎందుకంటే అన్ని రంగాల్లో ముందుండి మన రాష్ట్రాన్ని మరి ఈరోజు ఆర్థికంగా కానీ లేకుంటే ఇతర రంగాల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో వెనుకబడ్డ రాష్ట్రంగా మరి రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారే పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మొన్నటిదాకా కాళేశ్వరం పేరు మీద ఈ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అబాస్పాలు చేయడానికి ఈ 2.5 సంవత్సరాలు అబద్ధ ప్రచారాలు చేశారు. మొన్న కూడా క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత లేదు అవినీతి జరగలేదని చెప్పి ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద హైకోర్టు చెప్పలేదు కాబట్టి ఇంకా ఏదో మిగిలిపోయి ఉన్నది అంటే అక్కడ హైకోర్టు ఒక ఉన్నత న్యాయస్థానం పరిశీలించి ఒక తీర్పునిచ్చి అందులో ఏమీ లేదు, కావాలనే రాజకీయ కక్షతోటి మాత్రమే ఇన్ని రోజులు వారిని రాజకీయంగా మరి అబాస్పాలు చేయడానికి మాత్రమే చేసిన కార్యక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పునిస్తే ఏమీ లేదు, ఇంకేదో మిగిలిపోయింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం, ఈ కమిషన్ మాది కరెక్టే అని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది ఏమీ లేదు, ఉట్టితే మాటలు చెప్పడం, కోతలు కోయడం, అబద్ధ ప్రచారాలు చేయడం, ఇంకా మర్చిపోలేదు, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు ఈ అధికార పార్టీ ప్రభుత్వం నాయకులు, అక్కడ ఉండే మంత్రులందరూ కూడా. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పెన్షన్లు పెంచలే, కళ్యాణ లక్ష్మికి కులం బంగారం ఇవ్వలే, స్కూటీలు రాలే, ల్యాప్టాప్లు రాలే, మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నది రాలే. ఇక అది ఇవ్వకపోగా గతంలో ఉండే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అసలు కరెంట్ సక్రమంగా వస్తలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు చక్కగా మెయింటైన్ చేయడం లేదు, కొంటలేరు. అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారు రావాలి. ఏ ఎన్నికలు వచ్చినా తొందరగా మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. టీవీ 9 న్యూస్కి స్వాగతం. లక్షడిపేటలోని చరిత్రాత్మక సిఎస్ఐ చర్చ్ ఆవరణంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించే యేసు పునరుద్ధాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు ఏర్పాట్లు చేశారు. లక్షడిపేట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే జాతరను ప్రాంతీయ క్రైస్తవ జాతరగా పిలుస్తుంటారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పద్మారాజు, సువర్ణ రమేష్, కొండ ఫ్రాన్సిస్ వారు మాట్లాడారు. ఈ మహాదేవాలయం నందు మాకు తెలిసి ఈ పండుగ గతంలో 3 రోజులు జరుపుకునేవారు, ఇప్పుడు 2 రోజులు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కులాలకు అతీతంగా అందరూ వచ్చి దేవుడిని దర్శించుకుంటారని మాట్లాడారు. ఎస్ఐ గోపతి సురేష్ ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లు ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని అన్నారు. రాజకీయాల్లో జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయని అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదన వాస్తవంలో లేదని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొర్రూరు మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు నిరసన. జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, కలకలం. ఎరువులపై రవాణా ఛార్జీలు తగ్గించాలి. ఎరువుల షాపుల డీలర్లు షాపులు బంద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.